మనం బయట ఎండలో తిరిగి వస్తే గాలి కోసం ఫ్యాన్ వేసుకుంటాం లేదా ఏసీ వేసుకుంటాం. వేడి గాలిని చల్లబరిచి హాయిని అనుభవిస్తాం. చలి ఎక్కువైతే హీటర్స్ను ఉపయోగిస్తాం. ప్రవహించే నదులను ఆనకట్టలతో ఆపి అవసరమైన చోటుకి నీటిని పారిస్తాం. ఇలా ఎన్నో ఉపాయాలతో ప్రకృతిని మనకు అనుకూలంగా మార్చుకుంటున్నాం. ఇప్పుడు వర్షం మీద దృష్టి సారించాం. మనకు ఇష్టమైనప్పుడు వర్షం కురిపించగలిగితే మనం వానను కృత్రిమంగా ఎలా కురిపిస్తారో చూద్దాం. మనం తాగే నీరు, పంటలకు వాడుకునే నీరు చాలా వరకు వర్షం నుంచే లభిస్తుంది. సాధారణంగా ఎండవేడికి చెరువులు, నదులు, సముద్రాల నీరు ఆవిరవుతుంది. ఈ నీటి ఆవిరంతా కలిసి మేఘం ఏర్పడుతుంది. మేఘం బరువెక్కినప్పుడు, చల్లగాలి వీచినప్పుడు కరిగి వర్షంగా కురుస్తుంది. ఇదే కాలువలు, నదుల్లో ప్రవహించి సముద్రంలో కలుస్తుంది. కొంత భూమిలోకి ఇంకుతుంది. ఇదంతా ఒక చక్రంలా సాగుతుంది. ఇదే జలచక్రం. వర్షం వాయు కాలుష్యం తగ్గడానికి తోడ్పడుతుంది. వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం, పొగ గాల్లో తేలియాడుతూ ఉంటాయి. వర్షం కురిసినప్పుడు చినుకులతో కలిసి భూమికి చేరుకుంటాయి. ఫలితంగా గాల్లో కాలుష్యం తగ్గుతుంది. ఇప్పుడు కృత్రిమ వానతో ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు. ల్యాబ్లో కృత్రిమ మేఘాలను తొలిసారిగా స్కాట్లాండ్ శాస్త్రవేత్త చార్లెస్ థామ్సన్ రీస్ విల్సన్ సృష్టించారు. వాతావరణ పరిశోధకుడైన ఆయన 1894 సంవత్సరంలో స్కాట్లాండ్లోని బెన్ నెవిస్ పర్వతాలపై మేఘాలు ఏర్పడటాన్ని చూసి కృత్రిమంగా మేఘాలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అనంతరం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి వెళ్ళిన విల్సన్ అక్కడి క్యావెండిష్ ల్యాబ్లో ప్రయోగాలు మొదలుపెట్టారు. ఒక సీల్డ్ పాత్రను నీటి ఆవిరి పుష్కలంగా నింపి ఉన్న గాలితో నింపారు. ఈ మిశ్రమ పరిమాణం పెరిగితే చిన్నపాటి బిందువులు ఏర్పడతాయని గుర్తించారు. ముఖ్యంగా గాలిలో విద్యుదావశ్యం కలిగిన అయాన్లు అంటే వాటి కేంద్రంగానే బిందువులు రూపుదిద్దుకుంటున్నట్లు గమనించారు. ఇవి ఒక మేఘంలా ఏర్పడుతున్నాయని తేల్చారు. మేఘాల సృష్టి కోసం ఎక్స్రేలను విల్సన్ ఉపయోగించారు. వీటిని ప్రయోగించినప్పుడు మేఘాలు వేగంగా ఏర్పడడాన్ని గమనించారు. ఈ విధానం ఆధారంగా 1911 సంవత్సరంలో విల్సన్ పూర్తిస్థాయి క్లౌడ్ ఛాంబర్ను రూపొందించారు. ఇది ఒక గాజు పాత్ర. ఇందులో గాలి, నీటి ఆవిరి, అయనైజింగ్ రేడియో ధార్మికత, ఛాంబర్ గుండా పయనించే రేణువుల కదలికలను పసిగట్టి వాటిని ఫోటో తీయడానికి ఏర్పాటు చేశారు. ఈ ఆవిష్కరణ ప్రయోగాలు భౌతిక శాస్త్రంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి. అప్పటిదాకా పరోక్ష విశ్లేషణల ద్వారానే గమనించిన అంశాలను ప్రత్యక్షంగా వీక్షించడానికి క్లౌడ్ ఛాంబర్ వీలు కల్పించింది. పరమాణువుల్లో ఉండే ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్ల తీరుతెన్నులను నిశితంగా గమనించడానికి దోహదపడింది. అనేక రేణువులను కనుగొనడానికి సహాయపడింది. ఈ పరిశోధనలకు గుర్తింపుగా 1927 సంవత్సరంలో ఆయనకి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. 1946 సంవత్సరంలో కృత్రిమ వర్షం ప్రయోగాన్ని అమెరికా రసాయన శాస్త్రవేత్త విన్సెంట్ జె షాపర్ చేపట్టారు. ప్రయోగశాలలో కృత్రిమంగా పొగమంచును కురిపించారు. అనంతరం పశ్చిమ మసాచ్యూసెట్స్లోని గ్రేలాక్ పర్వతం సమీపంలో విమానం ద్వారా 2.5 కిలోల డ్రై ఐస్ను మేఘాల మీద చల్లి మంచును కురిపించడంలో విజయం సాధించారు. వర్షం, మంచు కురటంలో తెలియని ఎన్నో రహస్యాలు గుట్టువిప్పారు. కృత్రిమ వర్షం మేఘాలను సృష్టించడం కోసం సాధారణంగా సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, డ్రై ఐస్ వంటి రసాయనాలు వినియోగిస్తుంటారు. వేడి వాతావరణంలో కాల్షియం క్లోరైడ్ ఎక్కువగా వాడుతుంటారు. ఇవి అదనపు మంచు కేంద్రాలుగా పనిచేస్తాయి. మేఘాల్లో అంటుకొని అతి చల్లటి నీటి ఆవిరిని తమ చుట్టూ చేరుకునేలా పురికొల్పుతాయి. నీటి ఆవిరితో కూడిన బిందువులు దట్టంగా గూడు కట్టేలా చేస్తాయి. బిందువులు పెద్దగా అయ్యేంత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అవి మరీ పెద్దగా అయ్యి చివరికి వాన చిరుకుల్లా కురుస్తాయి. విద్యుదావేశ రేణువులు సైతం మేఘాల్లో ఆవేశిత రేణువుల పంపిణీని ప్రభావితం చేస్తాయి. ఇది కృత్రిమ వర్షానికి ఉపయోగపడుతుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 2021 సంవత్సరం నుంచి ఇలాంటి పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది. డ్రోన్ల ద్వారా ప్రత్యేక పరికరాలతో గాలి అణువుల్లోని విద్యుదావేశాన్ని వెదజల్లటం దీని ప్రత్యేకత. ఇది పెద్ద ఎత్తున కృత్రిమ వర్షాన్ని కురిసినట్టు అనుభవాలు చెబుతున్నాయి. కృత్రిమ వర్షాన్ని ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ కురిపించడం సాధ్యం కాదు. దీనికి అనువైన వాతావరణం అవసరం. ఆకాశంలో తేమతో కూడిన మబ్బులు ఉంటేనే కృత్రిమ వర్షానికి ఆస్కారం ఉంటుంది. మేఘాలు తగినంత ఉండాలి. వర్షం కురవాలనుకునే చోట గాలివాటం కూడా సరైన స్థితిలో ఉండాలి. అప్పుడే కృత్రిమ వర్షాన్ని కురిపించే వీలుంటుంది. గాలి వీచే వేగం కూడా మరీ ఎక్కువగా ఉండకూడదు. అప్పుడే లవణాల చుట్టూ నీటి ఆవిరి చేరి వర్షం కురవడానికి వీలవుతుంది. కృత్రిమ వర్షానికి కొన్ని పద్ధతులను గమనిద్దాం.
స్టాటిక్ ఇది సిల్వర్ అయోడైడ్ని మేఘాల్లోకి వెదజల్లే పద్ధతి. తేమ గూడు కట్టి మంచు స్ఫటికాలుగా ఏర్పడేలా చేస్తుంది. అప్పటికే మేఘాల్లో ఉన్న తేమను మరింత సమర్థంగా నీటి బిందువులుగా మారుస్తుంది. డైనమిక్ ఇది కాస్త సంక్లిష్ట విధానం. ఇది నిలువుగా ప్రవహించే గాలి ఉధృతిని ప్రోత్సహిస్తుంది, మరింత ఎక్కువ వర్షం వచ్చేలా చేస్తుంది. హైగ్రోస్కోపిక్ మేఘాల దిగువన మంటలు లేదా పేలుల ద్వారా లవణాలను వెదజల్లే పద్ధతి. నీరు చేరుతున్న కొద్దీ లవణాల సైజు పెరుగుతూ వస్తుంది. కరువు నివారణకు తుఫాన్ల కార్చిచ్చులు ఆపడానికి కృత్రిమ వర్షాన్ని వాడుకోవచ్చు. అయితే కేవలం వీటికే కాదు, శత్రువులను కట్టడి చేయడానికి కూడా వాడుకోవచ్చని వియత్నాం యుద్ధం నిరూపించింది. దీని ద్వారా వర్షాకాలాన్ని పొడిగించి సరుకు రవాణా మార్గంలో వరదలు వచ్చేలా చేశారు. మీరు చూస్తున్నారు విజ్ఞానం వికాసం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం విజ్ఞానం వికాసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.